హాయ్ అండి అందరికీ. తెలుగు మెథడాలజీ నుంచి మరి ఇది ఎస్ఏ మరియు ఎస్జిటి ఇద్దరికీ కూడా ఉపయోగపడుతుంది. తెలుగు మెథడాలజీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే పరిమిత ప్రాంతంలో జనుల అంటే ఫస్ట్ లెసన్ ఇది మాతృభాష బోధనా లక్ష్యాలు అనే లెసన్ నుంచి చూద్దాం. మీకు 6 లెసన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండటం అనేది దేని యొక్క లక్షణం? మాండలిక భాష యొక్క లక్షణం. తెలుగును స్థూలంగా 4 మండలాలుగా విభజించినది ఎవరు? తెలుగుని 4 మండలాలుగా విభజించినది బద్రిరాజు కృష్ణమూర్తి గారు. శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని అన్నది ఎవరు? గాంధీజీ. ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొత్త సృష్టి చేయడానికి మాతృభాష మానవునికి ఒక సాధనమవుతుంది అని చెప్పవచ్చు అని నిర్వచించినది ఎవరు? రైబర్న్. శైశవం మొదలుకొని జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మవిశ్వాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి దేశాభ్యుదయానికి లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది అని తెలియజేసిన వారు ఎవరు? పిబి బల్లార్డ్. మన విద్యాలయాల్లో ఆంగ్ల విద్యా బోధన ప్రవేశపెట్టినది ఎవరు? ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1835లో మెకాలే మినిట్స్ ద్వారా. క్యాబ్ త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించినది ఎప్పుడు? 1956. ఇది చాలా ఇంపార్టెంట్. త్రిభాష సూత్రం అనేది ప్రతి ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, హరిజన పత్రికలో మాతృభాష యొక్క ప్రాధాన్యతను తెలిపినది ఎవరు? గాంధీజీ. మన రాష్ట్రంలో డిగ్రీలో తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టినది ఎప్పుడు? డిగ్రీలో తెలుగుని బోధనా భాషగా ప్రవేశపెట్టినది ఎప్పుడు? 1971. బాపట్లలో ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది? 1913. తమ ప్రాంతీయ భాషలకు అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలు అధికారం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ అధికరణ ఎన్నవది? చూడండి, తమ ప్రాంతీయ భాషలకు అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకి అధికారం వచ్చిందనమాట. అటువంటి భారతీయ రాజ్యాంగ అధికరణ ఎన్నవది? ఏది అంటే 345. అధికార భాషా శాసనం తయారు చేసినది ఎవరు? అధికార భాషా శాసనం తయారు చేసింది 1960. ఎప్పుడు అంటే 1966. తెలుగు అకాడమీ ఎన్ని పదాలతో 1980లో న్యాయ పదకోశం వెలువరించింది? ఎన్ని పదాలతో న్యాయ పదకోశం వెలువరించింది అంటే 27,600 పదాలు. మన రాష్ట్ర ప్రభుత్వం అధికార భాష సంవత్సరంగా పరిగణించినది ఎప్పుడు? అధికార భాష సంవత్సరంగా ఎప్పుడు పరిగణించిందంటే 1988. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? 1949. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఎవరిది? సురవరం ప్రతాపరెడ్డి గారిది. తెలుగు సాహిత్య అకాడమీ స్థాపన ఎప్పుడు జరిగింది? తెలుగు సాహిత్య అకాడమీ అనేది స్థాపన ఎప్పుడు జరిగింది? 1985లో జరిగింది. లలిత కళా అకాడమీని ఎప్పుడు స్థాపించారు? 1985లోనే స్థాపించారు. లలిత కళా అకాడమీ కూడా 1985. అంతర్జాతీయ తెలుగు సంస్థను తెలుగు విజ్ఞాన పీఠంలో విలీనం చేసినది ఎప్పుడు? అంతర్జాతీయ తెలుగు సంస్థను తెలుగు విజ్ఞాన పీఠంలో విలీనం చేసినది ఎప్పుడు అంటే 1985. జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఎక్కడ ఉంది? జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఎక్కడ ఉంది అంటే వరంగల్లో కలదు. సిద్ధేంద్ర కళాక్షేత్రం ఎక్కడ ఉంది? సిద్ధేంద్ర కళాక్షేత్రం ఎక్కడ ఉంది అంటే కూచిపూడిలో కలదు. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానం ఇప్పుడు చూడండి, ఈ పదం విద్యార్థులు అనేటటువంటి పదం సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానం ఎలా ఉంటుంది? వివృత లక్ష్యం. భాషణం యొక్క లక్ష్యాలు ఏమిటి? భాషణం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఇవన్నీ కూడా భాషణానికి చెందుతాయి. స్వరం స్పష్టంగా ఉండటం, నిర్దిష్టంగా మాట్లాడడం, స్పష్టంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. వర్ణాలకు మధ్య ఆకారంలోని పోలికలు తేడాలు గ్రహించడాన్ని ఏమంటారు? వర్ణాలకు మధ్య ఆకారంలోని పోలికలు తేడాలు గ్రహించడాన్ని ఏమంటారు అంటే జ్ఞానము అంటారు. విరామ చిహ్నాలు పోలికలు తేడాలు గమనించడాన్ని ఏమంటారంటే అవగాహన అంటారు. పోలికలు తేడాలు గమనించడాన్ని
పోలికలు తేడాలు గమనించడాన్ని పోలికలు తేడాలు చెప్పడం మనకి మెథడాలజీలో కూడా అవగాహనకి వస్తుందండి. జ్ఞానం అంటే గుర్తించడం, దెప్తి తెచ్చుకోవడం వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, విరామ చిహ్నాలు పాటిస్తూ చదవడం. విరామ చిహ్నాలు పాటిస్తూ చదవడం అనేది దేనికి చెందుతుందంటే పఠనంకి చెందుతుంది. పదాలను అర్థాలను దెప్తికి తెచ్చుకోవడం ఈ సామర్థ్యం. పదాలను అర్థాలను దెప్తికి తెచ్చుకోవడం గుర్తించడం అనేది ఈ సామర్థ్యానికి చెందుతుంది. దేనికంటే జ్ఞానానికి చెందుతుంది. లయాత్మకమైనటువంటి పద్యాలు గేయాలు విన్నప్పుడు ఆనందాన్ని పొందడం దేని చెందుతుందంటే ఆనందానుభూతి. సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం ఏంటి? సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం ఏమిటి? భాష. వ్యక్తి యొక్క వికాసానికి, సమాజాభివృద్ధికి, సంస్కారానికి, నాగరికతకు వీటన్నింటికి చిహ్నం ఏంటంటే భాష. మనిషిగా మహోన్నతుడిగా తీర్చిదిద్ది మానవ లక్షణాలు అందించి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది ఏమిటి? భాష. భాష ఈ సంస్కృత ధాతువు నుండి జనించింది. భాష అనేది ఈ సంస్కృత ధాతువు నుంచి జనించిందంటే భాష్. మనసులోని భావ పరంపరలను ఏ పదాలు ఏ వాక్యాలు ద్వారా ఎదుటివారిని అందిస్తామో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అని అన్నది ఎవరు? రామచంద్రవర్మ. మేమే అనేది మేక, కావు అనేది కాకి అని చెప్పేటటువంటి వాదం ఏమిటి? ఏ వాదము అంటే ఇక్కడ డింగ్ డాంగ్ వాదంకి చెందదు. బౌబోవాదము అలాగే ధ్వని అనుకరణ వాదంకి చెందుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి కండరాలు బిగిసి నాదతంత్రుల ప్రకంపనల నుండి ఈ భాష పుట్టిందని తెలిపేటటువంటి వాదం ఏంటి? యెహోవా వాదము. అలాగే క్రమపరిణామం వికాసం వలన నాగరికత అబ్బి మానవుడు కాలానుగుణంగా భాషాభివృద్ధి సాధించాడని తెలిపేటటువంటి వాదం ఏంటి? పరిణామ వికాస వాదము. భాషా స్వభావాలను బట్టి భాషా లక్షణాలు ఏమిటి? భాషా లక్షణాలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ద్వివిధ నిర్మాణం, సృజనాత్మకత, అలాగే శబ్దాల యొక్క సాంకేతిక సంబంధం ఈ 3 కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, బ్రహ్మీ లిపిని ఇలా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే మౌర్య లిపి, అశోక లిపి అని కూడా పిలుస్తారు. బ్రహ్మీ లిపిని మౌర్య లిపి, అశోక లిపి అని కూడా పిలుస్తారు. మానవుడికి వాగవయవాల నుండి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ఏమంటారు? ధ్వని అంటారు. చే అనునది దేన్ని చూడండి, అక్కడ చే కాదు చా అంటే ఇక్కడ దంత్య చదలు, తాళవీ చదలు అని ఉంటాయి కదా. సో ఇక్కడ తాళవీ సజ అనమాట. ఇది దేన్ని చెందుతుంది? సో అల్ప ప్రాణం అవుతుంది, దంత్యం అవుతుంది. దంత్య చ అనమాట. ఇది దంత్యం అవుతుంది, అల్పప్రాణం అవుతుంది, శ్వాసాత్మకం కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్, సంస్కృత భాషా ప్రభావానికి లోనై శాశ్వతంతో పాటు ప్రాచీనత సంతరించుకొని గ్రంథస్థమై మార్పులకు లోను కానటువంటి భాష ఏమిటి? గ్రంథస్థమై అన్నారంటే గ్రంథస్థమై ఉంది అని అంటే అది గ్రాంధిక భాష, లక్షణ భాష, కావ్య భాష అవుతుందన్నమాట. గ్రంథ రూపంలో ఉందంటే అది గ్రాంధిక భాష, కావ్య భాష, లక్షణ భాష. నెక్స్ట్ వన్, మాండలికానికి సమానార్థకమైనటువంటి ఆంగ్ల పదం ఏమిటి? డయలెక్ట్. రాయలసీమ 4 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఏ మండలానికి చెందుతాయి? దక్షిణ మండలానికి చెందుతాయి. నెక్స్ట్, సామాజిక, ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక, సాంస్కృతిక, విద్యా కారణాల వలన ఏర్పడినది ఏమిటి? మాండలిక భాష. ఇతర భాషల్లో ఉన్న మనుషుల, స్థలాల, వస్తువుల పేర్లు యథాతథంగా అనువదించడాన్ని ఏమంటారు? లిప్యంతరీకరణం అంటారు. జనని సంస్కృతంబు సకల భాషలకును అని పేర్కొన్నటువంటి కవి ఎవరు? శ్రీనాథుడు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కోరిక మేరకు శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి గ్రంథం పేరేమిటి? ఆముక్త మాల్యద. సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి భాషణాన్ని అనుకరిస్తూ జీవితంలో మొట్టమొదటిసారిగా నేర్చుకునేటటువంటి భాష ఏమిటి? మాతృభాష. శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలలు కంటాడో అదే అతని యొక్క మాతృభాష అని అన్నది ఎవరు? రైబర్న్ మరియు బల్లార్డ్. నెక్స్ట్ వన్,
భాషకు ఉండేటటువంటి సహజ లక్షణం ఏమిటి? భాషకు ఉండే సహజ లక్షణం ఏమిటి? సంధి. భాషకు ఉండే సహజ లక్షణం ఏంటంటే సంధి. 1835లో మన దేశ విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టినది ఎవరు? మనకు తెలుసు కదా, 1835 అంటే లార్డ్ మెకాలే. డిగ్రీలో తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? 1971. ఇంగ్లీష్లో చదివిన అందరికీ ఉద్యోగాలు ఇస్తే నా ఉద్యమం మానుకుంటాను, అమెరికా పోయే ఆ నలుగురి కోసం అంతా ఇంగ్లీష్లో చదవాలా అని ప్రశ్నించింది ఎవరు? వావిరాల గోపాలకృష్ణయ్య. మాతృభాషోపాధ్యాయునికి ఉండవలసినటువంటి సామాన్య లక్షణాల్లో కానిది ఏమిటి? ఇవి మృదు భాషణం ఉండాలి, సామాన్య లక్షణాలకి మృదు భాషణం ఉండాలి, సత్ప్రవర్తన ఉండాలి, వృత్తి గౌరవం ఉండాలి. ఇవన్నీ కూడా సామాన్య లక్షణాలు. ఈ సహృదయత అనేది కాదు. నెక్స్ట్ వన్, సహృదయత భాష అంతరార్థాల జ్ఞానము, అర్థము, ఛందోజ్ఞానము, లయానుగుణ పఠన జ్ఞానము, ఉచ్చారణ దక్షత అనమాట, దక్షణ కాదు. సో మొదలగునవన్నీ కూడా లక్షణాలని ఏమంటారు? ఇవన్నీ కూడా విశిష్టమైనటువంటి లక్షణాలు అన్నమాట. భాష చూడండి, సహృదయత అనేది విశిష్ట లక్షణాల కింద వచ్చింది. సో భాషా ప్రయుక్త రాష్ట్రాలు వీరి త్యాగం యొక్క ఫలితము. పొట్టి శ్రీరాములు. మొట్టమొదట తెలుగును అధికార భాషగా అమలు జరపాలని ఆంధ్ర అసెంబ్లీలో 1955లో తీర్మానం చేసి బిల్లును ప్రవేశపెట్టినది ఎవరు? వావిరాల గోపాలకృష్ణయ్య. తెలుగును అధికార భాషగా ఆమోదించడానికి ప్రతిపాదించే బిల్లును అచ్చువేసిన సంవత్సరం ఎప్పుడు? 1964. శాలివాహన సప్తసతీసారం రచయిత ఎవరు? శాలివాహన సప్తసతీసారం రచయిత ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఉమ్మడి రాష్ట్రంలో జానపద గిరిజన విజ్ఞాన కేంద్రం ఎక్కడ ఉంది? వరంగల్లో కలదు. విజయనగర కాలంలో తెలుగు అధికార భాషగా ఉందనే విషయం తెలిపే గ్రంథం ఏమిటి? రాయవాచకం. అలాగే శిశువు శారీరక వికాసానికి తల్లిపాలు తోడ్పడినట్టుగా మానవ వికాసానికి తోడ్పడేది ఏమిటి? మాతృభాష. బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా విశ్లేషించిన అమెరికా విద్యావేత్త ఎవరు? బెంజమిన్ బ్లూమ్. ఒక పని పూర్తయిన తర్వాత ఆశించిన ఫలితాలను ఏమంటారు? లక్ష్యాలు. బెంజమిన్ బ్లూమ్ ప్రతిపాదించిన బోధనా లక్ష్యాలను మన రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ వారు ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? 72 to 73. ధ్వనుల మధ్య భేదాలను గుర్తించడం, అల్ప ప్రాణాలు, మహాప్రాణాక్షరాలు, ఉచ్చారణ గ్రహించడం మొదలగు స్పష్టీకరణలు దేనికి చెందుతాయి? ఇవన్నీ కూడా శ్రవణానికి చెందుతాయి. చూడండి, ఇవన్నీ గుర్తించడం, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలని ఉచ్చారణ గ్రహిస్తున్నారంటే అది శ్రవణం. సో పదాల అర్థాలు, పాఠ్య విషయాన్ని గుర్తించడాన్ని ఏమవుతుంది? జ్ఞానం అవుతుంది అన్నమాట. ఇది పదాల అర్థాలు మరియు పాఠ్య విషయాన్ని గుర్తించడం జ్ఞానం. ధ్వనులకు మధ్య, వర్ణాలకు మధ్య ఆకారంలోని పోలికలు, తేడాలు గుర్తించడం. చూడండి, ఆకారం అన్నారు, ఇక్కడ కీవర్డ్ ఆకారం. గ్రహించడం, సొంత వాక్యాలు చెప్పడం, పాఠ్యాంశం యొక్క సందర్భం చెప్పడం దేనికి చెందుతుంది అంటే అవగాహనకు చెందుతుంది. నెక్స్ట్, పోలికలు తేడాలు చెప్పడం అంటే మనకి అవగాహన అవుతుంది. సొంత వాక్యాలు చెప్పడం, పాఠ్యాంశం యొక్క సందర్భం చెప్పడం, ఇవన్నీ అవగాహన. పాఠ్యాంశ విషయం, పూర్వకథ, పరకథ, సందర్భము, రచయిత నేపథ్యం మొదలగునవన్నీ కూడా ఈ జ్ఞానాంశాలు దేనికి సంబంధించి అంటే విషయ జ్ఞానానికి చెందినవి. పదాలు, సందులు, సమాసాలు, వ్యుత్పత్తర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, లింగ వచన, కాల సంబంధ వాచకాలు ఈ జ్ఞానాంశాలకు చెందుతాయి. దేనికి చెందుతాయి అంటే భాషా జ్ఞానానికి చెందుతాయి. నెక్స్ట్, పాకము, ఛందస్సు, రసము, అలంకారము, రీతి, శైలి, పాఠ్య ప్రక్రియలు ఇవన్నీ కూడా దేనికి చెందుతాయి? ఈ జ్ఞానాంశాలు అంటే సాహిత్య జ్ఞానానికి చెందుతాయి. నెక్స్ట్, పాఠ్యాంశంలోని రసవత్తరమైనటువంటి ఘట్టాలను తెలుసుకోవడం, శైలి భేదాలను గ్రహించడం దేనికి చెందుతుంది అంటే ఆనందానుభూతికి చెందుతుంది. సమితి ఉండేలా చదవడం, విరామ చిహ్నాలు, ఊనిక, స్వరభేదం పాటిస్తూ చదవడం ఇవన్నీ దేనికి చెందుతాయి? అన్నీ కూడా భాషణ నైపుణ్యానికి చెందుతాయి. పఠన నైపుణ్యానికి, చదవడం అన్నాం కదా, పఠన నైపుణ్యానికి చెందుతాయి. వేగంగా రాయడం, విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం, స్పష్టంగా దోషరహితంగా రాయడం అనేవి రాయడం అన్నాం కదా. సో రాయడం అన్నీ కూడా మనకి లిఖిత రూప నైపుణ్యానికి చెందుతాయి.
నేర్పిన పాఠానికి కొత్త శీర్షికను నిర్ణయించడం, అసంపూర్ణ రచనలు పూరించడం. చూడండి, అసంపూర్ణంగా ఉన్నవి పూరించడం, ఇవన్నీ కూడా చూడండి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్ పలుకుబడులు, అలంకారాలు మొదలగునవి స్వీయ రచన శైలి అలవర్చుకోవడం అంతా కూడా దేని చెందుతుంది అంటే శీర్షికలను నిర్ణయించడం. శీర్షికలు పట్టడం అంటే ఒక కొత్త ఆలోచన అన్నమాట అది. సో ఇది సృజనాత్మక శక్తికి చెందుతుంది. నెక్స్ట్ కవులను, రచయితలను కలవడం, మూల గ్రంథాలను చదవడం, సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం, ఇవన్నీ దేనికి చెందుతాయంటే భాషానుభూతికి. భాషపైన ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవన్నీ చేస్తాడనమాట. ఆ భాష కవుల పట్ల కానీ రచయితల పట్ల కానీ ఇంట్రెస్ట్ ఉంటేనే, వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటేనే అవన్నీ చేయగలుగుతాడు. మాతృభాష సాహిత్యాలతో పాటు ఇతర భాష సాహిత్యాలను కూడా ఆదరించి ఆర్ద్రతా గుణంతో కూడినటువంటి ఆలోచనలను పెంపొందించడం దేనికి చెందుతుందంటే సుముచిత మనోవైఖరులకి చెందుతుంది. సుముచిత మనోవైఖరులు. పురాణాలు, ఇతిహాసాల్లోని విశేషాలు గ్రహించి ఆచార వ్యవహారాలు, కాలభేద ప్రభావాలను గ్రహించడం, రచనలలోని నీతిని గ్రహించడం, ఇవంతా దేనికి చెందుతుందంటే సంస్కృతి సాంప్రదాయాలకు చెందుతుంది. పురాణాలు, ఇతిహాసాలు అంటేనే అది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి వస్తుంది. నెక్స్ట్ వన్, మాతృభాషాభ్యసనం ద్వారా సాధించవలసిన కనీస ప్రమాణాలను నిర్ధారించడానికి వీరి అధ్యక్షతన ఒక సంఘం నియమించబడింది. ఆర్హెచ్ దవే. ఆర్హెచ్ దవే పేర్కొన్నటువంటి కనీస అభ్యసన స్థాయిలో ప్రధాన ఉపసామర్థ్యాలు ఎన్ని? ప్రధాన సామర్థ్యాలు మరియు ఉపసామర్థ్యాలు ఎన్ని అని అర్థం ఇచ్చారంటే ప్రధాన సామర్థ్యాలు వచ్చేసి మనకి 9, ప్రధాన సామర్థ్యాలు వచ్చేసి 9, ఉపసామర్థ్యాలు వచ్చేసి 95. 2012 డిఎస్సి బిట్ ఇది. నెక్స్ట్ స్వరం స్పష్టంగా ఉండడం, నిర్దిష్టంగా మాట్లాడడం, సభాకంపం లేకుండా మాట్లాడడం, వాక్య నిర్మాణ దోషాలు లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా దేనికి చెందుతాయంటే శ్రవణంకి చెందుతాయి అన్నమాట. స్వరం స్పష్టంగా ఉండడం, భాషణంకి స్వరం అనేది స్పష్టంగా ఉండడం, నిర్దిష్టంగా మాట్లాడడం, సభాకంపం లేకుండా మాట్లాడడం, ఇవంతా కూడా భాషణంకి చెందుతుంది. బ్లూమ్స్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని బోధనా లక్ష్యాలను రూపొందించింది ఎవరు? బ్లూమ్స్ యొక్క లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని బోధనా లక్ష్యాలను రూపొందించింది ఎవరు అంటే ఎన్సీఆర్టీ వారు. నెక్స్ట్ వన్, ద టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గ్రంథ రచయిత ఎవరు? ఇది అందరికీ తెలిసిందే కదండి. బ్లూమ్స్ అన్నమాట. రైట్ ఆన్సర్ ఈస్ బ్లూమ్స్. నెక్స్ట్ వన్, మనస్సును ఒకదాని వైపు ఆకర్షింపజేసేది అభిరుచి అన్నది ఎవరు? మనసుని ఒకదాని వైపు ఆకర్షించేదే అభిరుచి అన్నది రాస్ అన్నమాట. అవధానం కలిగించడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ అభిరుచి అని అన్నది ఎవరు? బిఎన్ జూ. మానవుడిని భాషించేటటువంటి మృగం అని వర్ణించినది ఎవరు? ఎవరని చూస్తే మనకి ఇక్కడ విలియం జేమ్స్ అన్నమాట. విలియం జేమ్స్ అన్నారనమాట. మనిషికి ఒక మాట, గుడ్డికి ఒక దెబ్బ అనేది మనిషికి గల ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది? భాషా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. దేని వలన మనిషి మానవుడయ్యాడు? దేని వలన మనిషి మానవుడయ్యాడంటే భాష వలనే మనిషి మానవుడయ్యాడు, లేకపోతే జంతువుగానే పరిగణించేవారు. నెక్స్ట్ వన్, భూమిపై జన్మించిన జీవజాలాలన్నింటిలో మానవునికి ప్రత్యేక స్థానం ఉంది. దీనికి గల కారణం ఏమిటి? భాష వలన. భాషా ప్రయోజనం. భాష యొక్క ప్రయోజనం ఏంటి? మనకి ఇవన్నీ కూడా జీవనోపాధికి, పరిశోధనలకు, జ్ఞానార్జనకు అన్నింటికీ ఉపయోగపడుతుంది. మానవుడు మొదట సంభాషణను అలవర్చుకొని ఆ తర్వాత అనుభవాలను ముందు తరాల వారికి అందించడం కోసం ఏమి కనిపెట్టారు? దేన్ని కనిపెట్టారంటే లిపిని కనిపెట్టారనమాట. ఎప్పుడు భాషిస్తూ ఉంటే ఎలా తెలియదు కదా, ముందు తరాల వారికి లిపిని కనిపెట్టారు. సార్వకాలికమైన భాషా ప్రయోజనం ఏమిటి? ఉద్దీపనం. భాషా ప్రయోజన సోపానక్రమం ఏంటి? భాషా ప్రయోజన సోపానక్రమం సాంకేతికం, అభివ్యక్తి, వాగ్రూపం, ప్రకాశం. చాలా ఇంపార్టెంట్. సాంకేతికం, అభివ్యక్తి, వాగ్రూపం, ప్రకాశం. సాంకేతిక ప్రయోజనం సోపానక్రమం ఏంటి? అభివ్యక్తి, లిఖితం, ప్రకాశం. ఉద్దీపన ప్రయోజనం యొక్క సోపానక్రమం ఏమిటి? అభివ్యక్తి, వాగ్రూపం, ఆత్మగతం. నెక్స్ట్, నాటకంలోని విష్కంభం ఏ రూపంలో ఉంటుంది? నాటకంలోని విష్కంభం అనేది ఆత్మగతంలో ఉంటుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ లేఖలు మొదట ఏ రూపంలో ఉన్నాయి? ఆత్మగతంలో ఉన్నాయి.
కరణం అనేటటువంటిది ఏంటి? కరణం అంటే నాలుక అవుతుంది, లంబిక అవుతుంది, అలాగే క్రింది పెదవి కూడా అవుతుందన్నమాట కరణం కింద. నెహ్రూ లేఖలు ఉదాత్తత పొందినప్పుడు ఏ రూపంలో ఉన్నాయి? ప్రకాశం రూపంలో ఉన్నాయి. భాష్ అనే ధాతువు ఏ భాషకు చెందినది? భాష్ అనే ధాతువు సంస్కృతానికి చెందినది. నార్వే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏమిటి? యహోవాదం. సాహిత్య పఠనాభిలాషను ఏ దశలో పెంపొందించాలి? ఏ దశలో పెంపొందించాలంటే ఉన్నత దశలో పెంపొందించాలి. మూల ద్రావిడ భాష ఏది? మూల ద్రావిడ భాష ఏది? తమిళం. పరిపాలన న్యాయకోశంలోని పదాల సంఖ్య ఎంత? పరిపాలన న్యాయకోశంలోని పదాల సంఖ్య ఎంత? 27,600. తెలుగు నిఘంటువు తెలుగుని రచయింపు మదికదీయుక్త మెయిన్ అని అన్నది ఎవరు? నన్నయ్య భట్టు. నందనంపూడి శాసనం రచయిత ఎవరు? నన్నయ్య. 1000 పదాలతో తెలుగు అకాడమీ రచించినటువంటి పుస్తకం ఏమిటి? 1000 పదాలతో తెలుగు అకాడమీ రచించిన పుస్తకం ఏమిటి అంటే జేబు సైజు పదకోశం, అలాగే కార్యాలయ పదావళి. అలాగే జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును అని అన్నది ఎవరు? శ్రీనాథుడు. గ్రామ్యవాద విమర్శనం గ్రంథ రచయిత ఎవరు? పానుగంటి. బోధన లక్ష్యాలు విద్యార్థుల్లో సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తన మార్పులని తెలిపేవి ఏమిటి? ఉద్దేశ్యాలు. వివేచన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఇది ఏ లక్ష్యానికి స్పష్టీకరణ? అవగాహనకు స్పష్టీకరణ. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా లింగ్విస్టిక్ సర్వే గ్రంథ రచయిత ఎవరు? గ్రియర్సన్. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి గాను మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ను ప్రచురించింది ఎవరు? SCERT. అప్రయత్నంగా అభ్యసించి జీవితాంతం వెన్నంటి ఉండేటటువంటి భాష ఏది? మనం ప్రయత్నం లేకుండానే అభ్యసిస్తాం. మాతృభాష. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు అత్యంత మేలైన పద్ధతి ఏది? చట్రాల పద్ధతి. సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను అల్ప అధిక ప్రయోజనాలుగా పేర్కొన్నది ఎవరు? సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను అల్ప అధిక ప్రయోజనాలను పేర్కొన్నది ఎవరు? హెన్రీ వెండ్. ఇప్పుడు ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఒకసారి చూద్దాం. చూస్తే విద్యార్థులు రామాలయం అనే పదంలో సంధిని గుర్తించడం అనేది దేని చెందుతుంది? సంధిని గుర్తించడం అనేది జ్ఞానానికి చెందుతుంది. విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి, అత్వసంధి మధ్య పోలికలు, భేదాలు ఇలాంటివి గ్రహించడం ఏమవుతుంది? అవగాహన అవుతుంది. పోలికలు, భేదాలు గుర్తించడం అనేది అవగాహన అవుతుంది. అలాగే విద్యార్థులు వేమన పద్యంలోని విశేషార్థాన్ని గ్రహించడం కొంచెం డెప్త్గా గ్రహించడం రసానుభూతి అవుతుంది. విద్యార్థులు వేమన పద్యాలు సేకరించి చదవడం అనేటటువంటిది సేకరించడం అంటే భాషాభిరుచి అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్. ధ్వనుల మధ్య భేదాలను గుర్తించడం. ధ్వనుల మధ్య భేదాన్ని గుర్తించడం అంటే వింటున్నాడు, వింటేనే కదా ధ్వని అనేటటువంటిది వినిపిస్తుంది అనమాట. సో అది శ్రవణంకి చెందుతుంది. సముచిత వేగంతో ధారాళంగా మాట్లాడుతున్నాడు తనంతట తను మాట్లాడడం అనేది భాషణంకి అవుతుంది. సముచిత వేగంతో ధారాళంగా రాయడం లేఖనం. విరామ చిహ్నాలు పాటిస్తూ చదవడం అనేది పఠనం. ఓకేనండి. నెక్స్ట్ వన్. వ్యవహారిక భాషా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? వ్యవహారిక భాషా ఉద్యమం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1910లో ప్రారంభమైంది. పాఠ్య పుస్తకాలలో వ్యవహారకమే ఉండాలని ఎక్కడ ఎప్పుడు తీర్మానం జరిగిందంటే తిరుపతిలో 1965లో తీర్మానం జరిగిందనమాట. నెక్స్ట్ వన్. గ్రాంధిక భాష అనగా కావ్య భాష. తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఎన్ని భాషా మండలాలుగా విభజించారు? 4. నెక్స్ట్. లోని మౌలిక అంశాలు క్రమ పద్ధతిలో భాషలోని మౌలిక అంశాలు ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెర్డినాండ్ డి సన్సూర్. ప్రస్తుతం రాష్ట్ర అధికార భాష ఏమిటి? తెలుగు. నెక్స్ట్. చారిత్రక మార్పులకు ఉదాహరణ ఏమిటి? చారిత్రక మార్పులకు ఉదాహరణ వానులు లేదా వాన్రు. సొమ్ములు శ్రీకాకుళంలో వీటిని ఇలా పిలుస్తారు? సొమ్ములు అనగా గోవులు. సృజనాత్మక వచనానికి చెందిన నవల ఏమిటి? మాలపల్లి.
దక్షిణ మండలంలోని జిల్లాలు. దక్షిణ మండలంలోని జిల్లాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. అర్వాచీన రూపం ఆంధ్ర. త్రిభాష సూత్రంలో తృతీయ భాష ఏమిటి? అంతర్జాతీయ భాష. భారతదేశంలో త్రిభాష సూత్రం ఎప్పటి నుంచి అమల్లో ఉంది? 1956 నుంచి అమల్లో ఉంది. పరభాష ద్వారా బోధన అనేది సోపానాలు లేని సౌధం వంటిదని అన్నవారు ఎవరు? ఠాగూర్. సంస్కృత భాషను దైవ భాష అని అన్నది ఎవరు? భారతీయులు. భాషకు మూలం ధాతువులేనని మొదట పేర్కొన్నది ఎవరు? యాస్కాచార్యుడు. భాషా ప్రయోజనాన్ని సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం అని పేర్కొన్నది ఎవరు? భాషా ప్రయోజనాన్ని సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం అని పేర్కొన్నది ఎవరు? రిచర్డ్ అండ్ వోగ్టెన్. చిన్నపిల్లల మెదడుకు అద్భుత గ్రహణ శక్తి ఉందని పేర్కొన్నది ఎవరు? పరెక్ మాడ్సెన్. భాషకు సొంపును కలిగించేవి ఏమిటి? భాషకు సొంపును కలిగించేవి ఏమిటి అంటే ఇవన్నీ కూడా పైవన్నీ అవుతాయి. నుడికారాలు, లోకోక్తులు, సామెతలు. ద్వితీయ భాషగా తెలుగు బోధనోద్దేశాల్లో ఒకటేమిటి? ద్వితీయ భాషగా తెలుగు బోధన ఎందుకు చేయాలి? వాటి యొక్క ఉద్దేశాల్లో ఒకటేంటి చూస్తే మనకి ఇక్కడ బాల్యబాలికల ప్రయాస లేకుండా రెండో భాష భావ వినిమయం చేయగలగడం. బాలబాలికల యొక్క ప్రయాస లేకుండా రెండో భాష భావ వినిమయం చేయగలగడం. నెక్స్ట్ వన్. భాష ఓ సంస్కృతి కథనమని చెప్పినటువంటి భాషా శాస్త్రవేత్త ఎవరు? ఏపీ మెరియా. తెలుగు వాచక పఠన ప్రధాన ఉద్దేశం ఏమిటి? క్షుణ్ణ పఠనం. భాష అనేది ఏ ధాతువు నుండి వచ్చింది? భాష అనేటటువంటి ధాతువు. అలాగే మూల ద్రావిడ భాష ఏది? మూల ద్రావిడ భాష ఏది అంటే తమిళం. భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి భాషలు ఎన్ని? 2796. అనుభవవాదంనకు చెందినవారు ఎవరు? బ్లూమ్ఫీల్డ్. గానం కవిత్వం నాట్యం లాంటి కళల పట్ల మనిషికి కలిగేటటువంటి విలువలకి గల పేరేంటి? సృజనాత్మక విలువలు. తెలుగు భాషకు ద్రావిడ భాష మాతృక అని అన్నది ఎవరు? అంటే ద్రావిడ భాష నుండి తెలుగు భాష వచ్చింది అని అన్నది ఎవరు? సిపి బ్రౌన్. చూడండి ఇక్కడ ఒకసారి జతపరుద్దాం. ధాతువాదము ఎవరు? ధాతువాదం వచ్చేసరికి యాస్కాచార్యుడు. అలాగే డింగ్ డాగ్ వాదము మార్క్స్ ముల్లర్. స్వతసిద్ధవాదము వచ్చేసరికి చామ్స్కీ. సంపాదనవాదం వచ్చేసరికి బిఎఫ్ స్కిన్నర్. నెక్స్ట్ వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం ఇవి దేనికి చెందుతాయి? వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం అనేటటువంటి ఇవన్నీ కూడా అవగాహనకు చెందుతాయి. అర్థభేదాలను గ్రహించడం దేనికి చెందుతాయంటే మనకి రసానుభూతికి చెందుతుంది. అవసరమైన చోట్ల పద విభాగం చేస్తూ చదవడం అంటే గ్యాప్ ఇస్తూ చదవడం అన్నమాట. ఇది దేనికి చెందుతుంది చూస్తే మనకి ఇక్కడ పఠన నైపుణ్యం. చదవడం అన్నాం కదా, పఠన నైపుణ్యం. అలాగే ఉభయ భాషా రచయితల యొక్క ఆత్మీయతను అనుసరించడం అనేది భాషాంతరీకరణం. ఓకేనండి. భాషను ఆంగ్లంలో ఏమంటారు? భాషను ఆంగ్లంలో మరి టంగ్ అని అంటారు. భాషను ఆంగ్లంలో టంగ్ అంటారు. అనుకరణవాదాన్ని మార్క్స్ ముల్లర్ ఏమని పేర్కొన్నారు అంటే డింగ్ డాంగ్ వాదం అని పేర్కొన్నారు. నెక్స్ట్ పరిణామ క్రమానుగుణంగా పరిణామాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చెందగలిగే భాషకు గల పేరేంటి అంటే జీవత్ భాష. నెక్స్ట్ వన్. అనంత వాక్యాల సముదాయమే భాష అని పేర్కొన్నది ఎవరు? ఎంఎన్ బాచ్. పరిమిత సాధనములను అపరిమితంగా వాడుక చేసేది భాష అని పేర్కొన్నది ఎవరు? వాడుక చేసేది ఏమిటి అంటే భాష. నెక్స్ట్ తెలుగు అధికార భాషగా ఉద్యమ స్ఫూర్తికి వ్యాప్తికి కృషి చేసినది ఎవరు?
తెలుగును అధికార భాషగా ఉద్యమ స్ఫూర్తికి వ్యాప్తికి కృషి చేసినది ఎవరు అంటే వావిరాల గోపాలకృష్ణయ్య. చూచిరాతకి గల మరొక పేరేమిటి? చూచిరాతకి మరొక పేరు దృష్టలేఖనం. హిబ్రూ భాషను దైవ భాష అని అన్నది ఎవరు? క్రైస్తవులు. హిబ్రూ భాషను దైవ భాష అని అన్నది ఎవరు? క్రైస్తవులు. నెక్స్ట్ వన్, తెలుగున రచయింపు మదిక దియుక్తి మెయిన్ అని అన్నది ఎవరు? నన్నయ్య భట్టు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా పేర్కొనబడేది ఏమిటి? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా పేర్కొనబడేది అనుభవవాదం. భాషకు తాత్కాలికమైన ఆనందాన్ని కలిగించేది ఏమిటి? బాహ్య సౌందర్యం. మనోగత భావాలను ధ్వనుల ద్వారా ఇతరులకు తెలియజేయునది ఏమిటి? భాష. ధ్వనికి భావానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలిపే వాదం ఏమిటి? ధాతుజన్యవాదం. జాతీయాలకు గల మరొక పేరు ఏమిటి? జాతీయాలకు గల మరొక పేరు పదబంధాలు. నందనంపూడి శాసనం యొక్క రచయిత ఎవరు? నందనంపూడి శాసనం యొక్క రచయిత నన్నయ్య. విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసే నాటికి ఎంత పదజాలంపై అవగాహన ఆర్జించాలి? ఎంత పదజాలంపై అవగాహన ఆర్జించాలంటే 5,000 పదాలు. పూల్ టట్ వాదమని శాస్త్రవేత్తలు తిరస్కరించినటువంటి వాదం ఏంటి? సంకేతిక వాదము. విజ్ఞానం జన్మ సిద్ధం కాదని, అనుభవమే విజ్ఞానమని మూలమని తెలిపేటటువంటి వాదం ఏంటి? అనుభవమే మూలమని తెలిపేటటువంటి వాదం ఏంటి? మనకి అనుభవవాదం, సంపాదనావాదం, ప్రవృత్తివాదం అన్నీ కూడా అవుతాయి. అంతఃసౌందర్య స్వభావం ఏంటి? అంతఃసౌందర్య స్వభావం ఆలోచనామృతం. శ్రమ చేసేటప్పుడు కండరాలు బిగిసి నాదతంత్రుల ప్రకంపమై ఒక ధ్వని పుడుతుందని, ఆ ధ్వని భాషగా రూపాంతరం చెందిందని చెప్పేటటువంటి వాదం ఏంటి? చూడండి, పని చేసేటప్పుడు, శ్రమ చేసేటప్పుడు అనే ఓడి కనిపిస్తే మీకు అక్కడ బౌభవాదం. చూడండి, మరి ధ్వని పుడుతుంది. చూడండి, ధ్వని పుడుతుంది, నాదతంత్రుల ప్రకంపనమై ధ్వని పుడుతుందని చెప్పే వాదము మనకి ఇక్కడ యెహోవాదం. అంటే చూడండి, బట్టలు ఉతికేవాళ్ళు అలాంటి వాళ్ళు సౌండ్ చేస్తారు కదా, సో శ్రమ చేసేటప్పుడు అని చెప్పేది యెహోవాదము. వాళ్ళు ఓహో పళ్ళకు మూసేటప్పుడు వాళ్ళు సౌండ్ చేస్తారు కదా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భావగ్రహణం, భావ ప్రకటన దేని ద్వారా సులభంగా జరుగుతుంది? భాషోపాధ్యాయుడి ద్వారా సులభంగా జరుగుతుంది. అధికార భాషా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1974. గ్రాంధిక భాషా ఉద్యమ నాయకుడు ఎవరు? గ్రాంధిక భాషా ఉద్యమ నాయకుడు జయంతి రామయ్య. పరభాష పోతపాలు వంటిది, మాతృభాష తల్లిపాలు వంటిదని చెప్పిన వారు ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు. 1000 పదాలతో తెలుగు అకాడమీ రూపొందించినటువంటి పుస్తకం ఏమిటి? 1000 పదాలతో తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకం జేబు సైజు పదకోశం లేదా కార్యాలయ పదావళి. శూన్యంగా ఉన్నప్పుడు మనసుపై అనుభవం జ్ఞానముద్ర వేస్తుందని ప్రకటించిన వారు ఎవరు? అనుభవవాదులు. అలాగే మనిషి యొక్క మనోవేదాలు ఏ భాషావాదానికి ప్రాతిపదిక? మనిషి యొక్క మనోభావాలనేవి ఏ భాషావాదానికి ప్రాతిపదికగా చెప్పవచ్చు? పూపువాదానికి ప్రాతిపదికగా చెప్పవచ్చు. కొఠారి కమిషన్ ప్రతిపాదన అనుసరించి ప్రాథమిక తరగతుల భాషా బోధనకు ఎంత సమయం కేటాయించాలి? 20%. ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే వారికి ఉపయుక్తమయ్యేటటువంటి బోధనా పద్ధతి ఏమిటి? సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, చట్టాల పద్ధతి. ఇవన్నీ కూడా ద్వితీయ భాషలో తెలుగు నేర్చుకునే వారికి ఉపయుక్తమయ్యేటటువంటి బోధనా పద్ధతి. ప్రాచీన కావ్య భాషా సంప్రదాయాన్ని ఏమని పిలుస్తారు? అంటే గ్రాంధిక భాష అని పిలుస్తారు. ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అని పేర్కొన్నది ఎవరు? నెహ్రూ గారు. ప్రభుత్వం నియమించినటువంటి శైలీ సంఘానికి అధ్యక్షుడు ఎవరు? అంటే పింగళి లక్ష్మీకాంతం. అలాగే ధ్వని అర్థాలు గ్రహిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి స్పష్టీకరణ? అంటే రసానుభూతికి స్పష్టీకరణ. వంకర టింకర అన్నప్పుడు మనసులో ఏ భావం కలుగుతుందని మనసులో ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది అని చెప్పేటటువంటి వాదం ఏమిటి? డింగ్ డాంగ్ వాదము. మనసులో భావాలను జీవులు ఎలా వ్యక్తీకరిస్తాయి? ధ్వని చేయడం ద్వారా వ్యక్తీకరిస్తాయి. మానవుని యొక్క ముఖ యంత్రం నుంచి వెలువడేటటువంటి భాష ఏది? వాగ్రూపము. యెహోవాదాన్ని సూచించిన వారు ఎవరు? నార్వే.
ఒక ప్రతి మానవుడికి మాట్లాడే శక్తి, ఇతరులు మాట్లాడింది అర్థం చేసుకునే శక్తి రెండూ ఉన్నాయని తెలిపేటటువంటి లక్షణం ఏమిటి? ఉత్పాదనా శక్తి. దీన్నే ఉత్పాదనా శక్తి అని అంటారు. నెక్స్ట్ వన్, ప్రామాణిక భాష. ప్రామాణిక భాష లక్షణాలను పేర్కొన్నది ఎవరు? ప్రామాణిక భాష లక్షణాన్ని పేర్కొన్నది బొడ్డెపల్లి పురుషోత్తం. ఒంటరిగా తమలో తాము మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? ఆత్మగతం అంటారు. భారతదేశమునందు బోధనా భాషగా ఆంగ్లంను ప్రవేశపెట్టిన వారు ఎవరు? డఫ్రిన్. భాషకున్న బాహ్య సౌందర్య స్వభావం ఏమిటి? ఆపాత మధురం. వ్యవహారిక భాషా ఉద్యమ నాయకుడు ఎవరు? గిడుగు రామ్మూర్తి. జాతీయ భాషగా హిందీ ఉండాలి అని ప్రతిపాదించిన వారు ఎవరు? జాతీయ భాషగా హిందీ ఉండాలని ప్రతిపాదించిన వారు ఎవరు? గాంధీజీ. ద్వితీయ భాషగా తెలుగు అభ్యసించే విద్యార్థుల యొక్క మాతృభాష ఎట్లా ఉండాలి? ఏముండాలి అంటే ఏవైనా ఉండొచ్చు, కన్నడం కానీ, గుజరాతీ కానీ, మరాఠీ కానీ ఏదైనా ఉండొచ్చు. ద్వితీయ భాషగా తెలుగు బోధనలో ఉండాల్సినటువంటి ముఖ్య అంశాలు ఏమిటి? ఇవన్నీ కూడా జాతీయ సమైక్యత, జాతీయ పర్వదినాల ప్రాముఖ్యము, గీతాల ప్రాధాన్యం ఇవన్నీ కూడా ఉండొచ్చు అనమాట. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలు ఎన్ని? 22. నార్వే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏమిటి? యెహోవాదము. నెక్స్ట్ వన్, ధాతువులు అనగా క్రియలు. క్రియల్ని మనం ధాతువులు అంటారు. భాషాభ్యసనం యొక్క సోపానాలు ఎన్ని? 5. భాషాభ్యసనం యొక్క సోపానాలు ఎన్ని అంటే 5. భాషా పరిశీలనకు భాషా వైజ్ఞానికులు ఎన్ని మార్గాలను సూచించారు? 4 మార్గాల్ని సూచించారు. భారతదేశంలో ఉన్నటువంటి మాట్లాడే ప్రజా తెగలు ఎంతమంది? 100కు పైగా ఉన్నారు. విద్యార్థులు వేమన పద్యాల సారాంశాన్ని, తాత్పర్యాన్ని చెప్పగలుగుతారు అనేది దేనికి చెందుతుంది? అవగాహన. దేనికంటే అవగాహనకి చెందుతుంది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి అలా మధ్య జరుగుతుందని జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది దేనికి చెందుతుంది? జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటటువంటిది రసానుభూతికి చెందుతుందన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.